వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వింగ్స్ ఓవర్ ద రాకీస్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం కి వచ్చేసాం. ఇది డెన్వర్ లో ఉంది. అడ్రస్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. డెన్వర్ లో చూడాల్సిన ప్లేసెస్ లో ఇది ఒకటి, మిస్ అవ్వకండి. ఇంకెందుకు ఆలస్యం, చలో పదండి చూసేద్దాం. దీనికి ఎంట్రీ ఫీ ఉంటుంది. ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, డైరెక్ట్ వెళ్ళి అయినా తీసుకోవచ్చు. మేము డైరెక్ట్ వెళ్ళాక తీసుకున్నాము. మాకు $39.90 పడింది ఇద్దరికి కలిపి. అంటే ఈచ్ పర్సన్ కి 19.95, అంటే ఆల్మోస్ట్ $20 పర్ పర్సన్ కి అన్నట్టు. బిలో 3 years అయితే ఫ్రీ. 4 to 16 years వాళ్ళకి 12.95 అలా ఉంది. అండ్ అబోవ్ 64 years అయితే 15.95. ఇంకా టికెట్ తీసుకున్నాక అలా ముందుకు వెళ్తే మనకి ఆల్మోస్ట్ 50కి పైగా ఎయిర్ప్లేన్స్ అండ్ స్పేస్ వెహికల్స్ కనిపిస్తాయి. అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా 1939 నుండి 1990 వరకు వాడిన ఎయిర్ప్లేన్స్ అండ్ స్పేస్ వెహికల్స్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ. వీటితో పాటు ఇక్కడ ఒక షీప్ కూడా ఉంది. అది ఇక్కడ ఎందుకుందో కూడా చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి, ఇది హిల్లర్ XROE-1 రోటర్ సైకిల్ అని పిలుస్తారు. ఇది చిన్న ఫోల్డబుల్ హెలికాప్టర్. దీన్ని మెయిన్ గా రెస్క్యూ అండ్ ఇంటలెక్చువల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కోసం యూజ్ చేసేవాళ్ళంట. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉంది చూడండి, అది హాస్పిటల్ హెలికాప్టర్. ఈ రోజుల్లో హెలికాప్టర్ సర్వీసెస్ వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ లో హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్ ని సేవ్ చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో అంటే 1972లో ఇది ఒక్కటే ఉండేది. అది ఇక్కడ మన డెన్వర్ లో ఉంది. దీని పక్కన ఉన్నది రోటర్వే స్కార్పియన్. 1970s లో మెయిన్ గా దీన్ని పర్సనల్ గా అండ్ ట్రావెల్ చేయడానికి, మెయిన్ గా ల్యాండింగ్ ఈజీగా ఉండాలి అని డిజైన్ చేశారు. ఇది B-58 ఎస్కేప్ క్యాప్సూల్. మెయిన్ గా ప్లేన్ లో అత్యవసరంలో పైలట్ లైఫ్ ని హీట్, సౌండ్, ఎయిర్ నుండి కాపాడడానికి తయారు చేశారు. ఈ ఫ్లైట్ చూడండి, వెరైటీగా ఉంటది హోల్ తో. దీన్ని mid-1950s లో ప్రొడ్యూస్ చేశారు, బాంబ్ ఎక్విప్మెంట్ లాగా అండ్ బాంబ్ క్యారియర్ లాగా కూడా. 1957 తర్వాత అవుట్ ఆఫ్ సర్వీస్ లో పెట్టారు, వేరే ఫ్లైట్స్ దీనికన్నా మంచి సర్వీసెస్ ఇవ్వడంతో. ఈ హెలికాప్టర్ ని ఐకానిక్ సింబల్ ఆఫ్ ద వియత్నాం వార్ అంటారు. ఇలాంటివి 7000 వరకు వార్స్ లో యూజ్ చేశారంట. ఆ రోజుల్లో రోడ్స్ అంత బాగుండేవి కాదుగా, సో వీటి వల్ల పీపుల్ ని, మెటీరియల్స్ ని మూవ్ చేసేవాళ్ళంట. ఇది మెక్డోనల్ డాగ్లస్ F-4E ప్యాంటామ్ 2. ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉంటే సారీ అండి, చూసుకోండి. దీని డిజైన్ ఎలా అంటే ఓన్లీ 2 members కూర్చునేలా ఉంటది. ఒకరు పైలట్, ఇంకొకరు వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్. ఇది స్పారో, సైడ్ విండర్ వంటి మిసైల్స్ ని తీసుకెళ్లగలదు అండ్ ఈవెన్ న్యూక్లియర్ బాంబ్ ని కూడా. మెయిన్ వార్స్ లో లైక్ కోల్డ్ వార్, వియత్నాం వార్స్ లో బాంబర్ గా యూజ్ చేశారంట ఈ ఫ్లైట్ ని. ఇది వచ్చేసి సైన్స్ ఇన్ స్పేస్ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్. అంటే
భూమిపై జీవనాన్ని మెరుగుపరచడానికి అంతరిక్షంలో జరిగే పరిశోధన అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్, భూమిపై ఫార్మర్స్కి హెల్ప్ఫుల్ అయ్యే టెక్నిక్స్, వైద్య రంగంలో ట్రీట్మెంట్కి యూజ్ అయ్యే ఇన్వెన్షన్స్, వెదర్ చేంజెస్ అన్నీ అంతరిక్షంలో చేస్తున్నారు అన్నట్టు. గ్లోబ్ అయితే చాలా సూపర్గా ఉంది. ల్యాండ్, వాటర్, మౌంటైన్స్ అన్నీ కూడా డీప్గా అబ్జర్వ్ చేస్తే రియల్గా పైనుండి చూస్తే ఇలానే ఉంటుందేమో అన్నట్టు సూపర్గా ఉంది అసలు. రైట్ బ్రదర్స్ డిసెంబర్ 17, 1903లో నార్త్ క్యారోలినాలో ఫస్ట్ ఎయిర్ప్లేన్ ని కనుక్కున్నది వీళ్ళే. ఇక్కడ షీప్ ఎందుకుంది అనుకుంటున్నారా? ఫస్ట్ స్పేస్ ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు తొలి అడుగుగా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎలా అంటే ఒక పెద్ద హాట్ ఎయిర్ బెలూన్లో షీప్, డక్, రోస్టర్ని ఈ 3ని పంపించారంట. ఎందుకు ఇవి 3నే అనుకుంటున్నారా? షీప్ ఎందుకంటే వాటి సెల్యులార్ రెస్పిరేటరీ హ్యూమన్కి సిమిలర్గా ఉండటంతో ఎఫెక్ట్స్ ఆఫ్ గ్యాసెస్ని తెలుసుకుందామని. రోస్టర్ అంటే కోడి, ఇది పక్షి కానీ ఎగరలేదు, ఎయిర్లో చేంజెస్కి ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుసుకుందామని. నెక్స్ట్ డక్, ఇది ఎగరగలిగే పక్షి, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఆక్సిజన్ లెవెల్స్ని సూపర్వైజ్ చేయడానికి వీటిని పంపించారు అండ్ సక్సెస్ అయ్యింది కూడా. 2 miles హైట్కి వెళ్ళి 8 minutes తర్వాత సేఫ్గా భూమి మీదకి వచ్చింది. ఇది సక్సెస్ అవ్వటం వలన ఎయిర్ ఎన్విరాన్మెంట్ని తెలుసుకున్నారు అండ్ హ్యూమన్ జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు అక్కడి నుంచి. సో ఇలా ప్రతి ఒక్క ఎయిర్ప్లేన్కి, స్పేస్ వెహికల్కి ఒక చరిత్ర ఉంది. చాలా బాగుంది, వర్త్ ప్లేస్ టు విజిట్ అని చెప్పొచ్చు. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ.